దర్శి నగర పంచాయతీ పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 110 కోట్ల రూపాయలు మంజూరైనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దర్శి మున్సిపాలిటీ పరిధిలో ప్రజల తాగునీటికి ఇబ్బందులు లేకుండా త్వరలోనే నూతన పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు శివప్రసాద్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వచ్చి ప్రోగ్రాం చేపట్టారు. ఈరోజు నిజంగా ఏ ఇంటికి పోయినా జగన్మోహన్ గారి పథకాలు, జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళందరికీ ఇళ్ళు కలుగుతున్నాయి. ఆ జగన్మోహన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలంటే మీ అందరికీ మేము సపోర్ట్ చేసి మీకు అందరూ బూచేపల్లి కుటుంబానికి ఓట్లేస్తామని చెప్పి అలా చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ దర్శి మున్సిపాలిటీకి వచ్చేసరికి సుమారుగా కొంచెం మంచినీళ్ళ సమస్యలు అని చెప్పి అన్నిళ్ళకి పోయినప్పుడు రోడ్లు పోయి చెప్తున్నారు. మన జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సుమారుగా 110 కోట్ల రూపాయలు పెట్టి మన దర్శి మున్సిపాలిటీకి వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ స్టేజ్లో అయిపోయి తొందరగా కూడా శాంక్షన్ చేసి తొందరగా శంకుస్థాపన చేస్తాము. దర్శి మున్సిపాలిటీకి మంచినీటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా జగన్మోహన్ గారు గత పాలనలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో అందరూ విసిగి వేసారిపోయారు. అటువంటి నాయకుడు మాకొద్దు. మళ్ళీ జగన్మోహన్ గారు వస్తే రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమంగా బాగుంటారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ, ముస్లింస్ అందరూ కూడా ఈ పార్టీని నమ్ముకుని ఉన్నారు. కాబట్టి మనందరికీ న్యాయం చేయడం కోసం బూచేపల్లి కుటుంబం మేము ఎప్పుడు అండగా ఉండి దర్శి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అమ్మా కొంచెం పక్కన రండి. Like, share, subscribe, and get notification.